లేకపోతే ఎయిర్ బబుల్స్ నెర్వ్స్లోకి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్లో గ్యాప్ వస్తుంది. దానివల్ల పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. మైండ్ ఇట్. ఇది అందరికీ తెలిసిన మ్యాటరే కదా, ఇప్పుడెందుకు చెప్తున్నాడు? బ్లాక్ బిలో ఏదో మిస్టేక్ జరిగింది. సో గుడ్. మా నాన్న ఒకసారి చెప్పాడు, అమ్మాయికి కావాల్సింది మనం ఇస్తే మనకు కావాల్సింది అమ్మాయి ఇస్తుందని. అమ్మాయి కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, కానీ మనం ప్రేమించే మనిషి కావాలనుకుంటే ప్రేమిస్తేనే దొరుకుతుంది. అలా నేను ప్రేమించే ఓ మనిషి కోసం తను ప్రేమించే ఓ ప్రపంచం. ఇందులో ఉండే ప్రతి వస్తువు నీదే, ఇందులో ఉండే మనిషి కూడా నీవాడే. థ్యాంక్ యూ సో మచ్ రతన్. ప్లీజ్. శ్రీనివాస్, 1 వీక్ ఇన్వెస్టిగేట్ చేశాను. నాకు తెలిసిన వరకు పోలీసులు చెప్పినట్టు ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్ అండ్ ఇట్స్ కరెక్ట్. నువ్వు అంటుందేంటి? అంటే పోలీసులు చెప్తున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా సూసైడ్ అటెంప్టా? కమ్ ఆన్ మై ఫ్రెండ్, ఐ హావ్ 100% ప్రూఫ్. దెన్ గో ఆన్ విత్ యువర్ క్లూస్. రోషి రతన్కి నేహాని ఒక ఫ్రేట్ పార్టీలో పరిచయం చేపించింది. పరిచయాలు పెరిగాయి, బాండింగ్ పెరిగింది, ఫ్రెండ్షిప్ పెరిగింది. దే మూవ్ టు అన్ అపార్ట్మెంట్. 1 సెకండ్. కాఫీ సార్. ఎవరు అడిగారు? మీరు తాగుతారనుకున్నాను. ఎక్కువ చేయకు. సారీ సార్. పర్మిషన్ తీసుకోవాలి కదా. ఓకే సార్. డోర్ వేసెల్లు. ఓకే సార్. యా, యూ ప్లీజ్ కంటిన్యూ. రోషి రతన్కి నేహాని ఒక ఫ్రేట్ పార్టీలో పరిచయం చేపించింది. పరిచయాలు పెరిగాయి, బాండింగ్ పెరిగింది, ఫ్రెండ్షిప్ పెరిగింది. దే మూవ్ టు అన్ అపార్ట్మెంట్. అసలైన కథ ఈ అపార్ట్మెంట్లో మొదలైంది. రతన్, బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దామా? తిరిగే కాళ్ళు తిట్టే నోరు ఊరికే ఉండదని మా నాన్నమ్మ ఎప్పుడో చెప్పింది. మ్మ్. ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను బయటకు తీసుకెళ్ళవా? నీ డ్రెస్ ఉందే మా నాన్న లాంటి రాజకీయ నాయకులు మాట్లాడే స్పీచ్ లాంటిది. అంతా అర్థమైనట్టే ఉంటుంది కానీ అసలు విషయం మాత్రం అర్థం కాదు. అంతా చూపించినట్టే ఉంటుంది కానీ అసలు విషయం మాత్రం దాచేస్తుంది. యూ ఆగు, ఎవరో వెళ్ళి చూడు. పేపరోడో పాలోడో అయి ఉంటాడు. ఎవరో వెళ్ళి చూడు రతన్, ప్లీజ్. కేబుల్ ఓడైతే మాత్రం వాడు కేబుల్ కట్ చేసి వస్తాడు. హాయ్. ఓ నువ్వా? ఒక్క 5 minutes ప్లీజ్. ఏ ఐల్ బి బ్యాక్. రతన్, రతన్. ఎవరు? ఎవరు లేరులే. ఇదిగో
థ్యాంక్ యూ. ఏడి మీ సీఎం సన్? వాళ్ళ నాన్న ఏదో పనుందంటే బయటకు వెళ్ళాడు. మగాడు ఇంట్లో ఉన్నంత వరకే మనవాడు. బయటికి వెళ్తే వాడి చూపుని కంట్రోల్ చేయలేం, చేతిని కంట్రోల్ చేయలేం. నీకన్నా ముందు నుంచి వాడు నాకు తెలుసు. వాడికున్న అఫైర్స్లో నువ్వు కూడా ఒక ఎఫ్ఐఆర్ అయిపోకూడదని చెప్తున్నా. అలా ఏం లేదే. ఈ రోజుల్లో చాలామంది చాలా ఎఫర్ట్స్ మెయింటైన్ చేస్తారు, కానీ కొందరికి కనెక్ట్ అవుతారు, ప్రేమిస్తారు. వాడికి నేను కనెక్ట్ అయ్యానని నాకు అర్థమవుతోంది. రతన్కి బాగా దగ్గరైన నేహ హాస్పిటల్కి వెళ్ళడం మానేసి టైంపాస్ కోసం ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఓకే, మీరు వెళ్ళండి. రేపు సెలవే కదా, హోంవర్క్ చేసుకొని రండి. మీ డాడీ ఎందుకు పిలిచారు? ఏం లేదు, ఏదో 5 కోట్ల ల్యాండ్ ఒకటి నా పేరు మీద రిజిస్టర్ చేయాలంటే వెళ్ళి సంతకం పెట్టొచ్చా. ఎలక్షన్ టైం కదా, ఇప్పుడు ల్యాండ్ ఎందుకు కొన్నారు? కొన్నది కాదు, ఎవడికో సీట్ కన్ఫర్మ్ చేసి ఉంటాడు, వాడు ల్యాండ్ ఇచ్చి ఉంటాడు. ఇవన్నీ మనకు కామనే. కొంచెం నా ఫోన్ ఛార్జ్ పెట్టవా? యా. అవును, రిజిస్ట్రేషన్ ఎన్ని గంటలకు జరిగింది? 12 o'clock. ఏ? నథింగ్. ఆ టైంలో నువ్వు వేరే వాళ్ళని కలిసావేమోనని నాకు డౌట్గా ఉంది. వేరే వాళ్ళనా? ఎవరిని?